హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. బనానా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 4 అరటిపండులు తీసుకోవాలి. వీటిలో పాలు కానీ పంచదార కానీ ఏమి వేయకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు అరటిపండులు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ పెద్ద పీసెస్గా కట్ చేసుకోకూడదు. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని జిప్లాక్ బ్యాగ్లో వేసేసుకోవాలి. మీ దగ్గర ఈ బ్యాగ్ లేనట్టయితే క్లోజ్డ్గా ఉండే ఏ కవర్లోనైనా కానీ వేసి వీటిని 3 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. చూడండి, మీకు 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా బాగా ఐస్ అవ్వాలన్నమాట. ఐస్ అయితేనే మనకి థిక్ పేస్ట్ వస్తుంది. అప్పుడే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇంత థిక్ పేస్ట్ లాగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. తర్వాత చిన్న స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. 2 స్పూన్లు హనీ వేసుకోవాలి. హనీతో చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో పోసుకోవాలి. నా దగ్గర పెద్ద బాక్స్ ఉందండి, అందుకే నేను బౌల్లో పోస్తున్నాను. ఇలా పోసుకున్న తర్వాత పైన సిల్వర్ పేపర్ తోటి కంప్లీట్గా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా మన బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ బనానా ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.